దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది అంటే దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేసిన మేలులన్నీ మర్చిపోయి ఏదైనా చిన్న కష్టం ఏర్పడినప్పుడు సణుగుతాం చూసారా. దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా అయింది, దేవుడు ఎందుకు ఈ పరిస్థితి గుండా నన్ను తీసుకొని వెళ్తున్నాడు, ఆయన సహాయం చేయొచ్చు కదా అని మనం ఎప్పుడైతే ఆయన మీద తిరుగుబాటు చేస్తామో మన శ్రమ మరింత కఠినతరము అయిపోతుంది. మరి ఏం చేయాలంటే దేవుడు నువ్వు ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు గత కాలంలో ఆయన నీ జీవితంలో ఎలా మేలు చేసి నడిపించాడో, ఎలా విడిపించి మళ్ళను నడిపించాడో జ్ఞాపకంలోనికి తెచ్చుకొని, ఇన్ని కష్టాల్లో దేవుడు నన్ను విడవకుండా నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా నాకు సహాయము చేయగలడని ఆయన మీద నమ్మిక ఉంచి ఆయన స్తుతించాలి. ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ పై వచనంలో మీరు చదువుతూ ఉంటే, హోర్మా వద్ద దేవుడు శత్రువుల మీద విజయం ఇచ్చి వారిని నడిపించాడండి. అద్భుతంగా వారిని తీసుకొని వచ్చాడు. ఎంతో టైం అవ్వలేదు, చాలా తక్కువ టైం ముందే వాళ్ళు దేవుని చేత విజయాన్ని పొందారు. కానీ ఇమీడియట్గా వాళ్ళకి మళ్ళీ కష్టం వచ్చిందని ఏమంటున్నారు, దేవుని మీద సేవకుని మీద సడుగుతా ఉన్నారు. ఆ శ్రమ నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, ఆ కష్టంలో దేవుని చేత మేలు పొందుకోవాలి అంటే, గత కాలంలో దేవుడు నీ పట్ల చేసిన ప్రతి మేలును నువ్వు జ్ఞాపకంలోనికి తెచ్చుకో. అందుకే భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, మానవ స్వభావం ఏంటో తెలుసా, మరచిపోవడం.